అభివృద్ధి అవరోధాలు. మీ ఆహ్వాన పత్రిక చదివినప్పుడే నాకు అర్థమైంది చర్చ ఏ టైప్ పోతుంది అనేది నాకు అర్థమైంది. ఎందుకంటే దీంట్లో అందరు ప్రముఖ విశ్లేషకులు ఎక్కువ ఉన్నారు. ఈ సభలో యాక్చువల్లీ ట్రేడర్స్ ఉండాలి ఎక్కువ, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, స్టూడియో ఓనర్స్, ప్రొడ్యూసర్స్. నాకు ఒకటే ప్రొడ్యూసర్ కనబడ్డాడు. అట్లీస్ట్ ఆయన పోతాడంటే నా పానం అరే అరే కూసోమను అన్న. ఇంకొక ఆయన ఉన్నాడు, అన్న ఉన్నాడు, ఓకే ఉన్నారు. తర్వాత డైరెక్టర్లకు కూడా ప్రొడ్యూసర్ నొప్పులు కొద్దిగా తెలుస్తాయి, దాంట్లో డౌట్ లేదు. కానీ పూర్తి నొప్పి నిర్మాతకే తెలుస్తుంది. ఓకే, ఇక విశ్లేషకులు అంటారా, వాళ్ళ పని హాయి పని. రాసినాక ఎట్లున్నదో మస్తు రాస్తారు వాళ్ళు. వాళ్ళకు కూడా అభినందనలు. ఆ రివ్యూస్ చదివి మనం తయారు చేసుకుంటాం నెక్స్ట్ ఎట్లా పోవాలని. కాబట్టి వాళ్ళు ఉండడు కూడా మంచిగా అనిపించింది. ఎందుకంటే అందరు ఒక కాడ కలిసిండ్రు. వీళ్ళను ఎన్నటి నేను పర్సనల్గా ఒక కాడ కలవలే. అయితే చాలా సంతోషం మీరు అందరు వచ్చిండ్రు. ఈ తెలంగాణ పరిరక్షణ వేదికకు అభినందనలు. అయితే పాషమన్న లాంటి హృదయం ప్రభుత్వానికి ఉంటే ఖతమైపోతుంది పని. ఎందుకంటే ఆయన చూడండి పాపం ఎంత ఇంట్రెస్ట్ అని వచ్చిండు. ఒక తెలంగాణ సామాన్య మనిషి లెక్కనే ఒక అభిరుచితోని సినిమా ఏదన్నా కావాలి ఇది అని లోపల నుంచి చూసినోడు. కాబట్టి తెలంగాణ మీద జరిగిన కుట్రలు గిట్రలు అన్నీ తెలిసినోడు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నోడు. తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ మొన్నొచ్చింది, అంతకుముందు బెల్లి లలిత, తర్వాత మారోజు వీరన్న కాడ నుంచి ప్రయాణం చేసుకుంటా ఇవాళ ఈ చిన్న బుడ్డోడు, ఈ రఫీ లాంటి ఉద్యమకారుడు కూడా ఆయన ఎంబడి ఉన్నాడంటే అదంతా మనకు ఆయన సీనియారిటీ చాలా అదృష్టం మనకు. కాబట్టి ఏంటంటే ఆయనకు పెద్ద హృదయంతో నిజంగా కూడా అభినందించాలి. ఎందుకంటే ఆర్థికంగా మనము జస్ట్ ఇక మనకు తెలుసు కదా సంగతి ఎట్లుంటుందో. కానీ ఆయనే మరి ఎట్లా చేస్తాడు ఏంది తెలియదు. కానీ 20 లక్షల రూపాయలు ప్రకటించుడు ఇట్స్ నాట్ ఏ జోక్. 1 లక్ష రూపాయలు కూడా ఎవరు ప్రకటించాడు. కాబట్టి ఆయనకు సపోర్ట్లు కొట్టుర్రి. నాకు యాక్చువల్లీ సపోర్ట్లు కొట్టుర్రు అని కూడా ఇష్టం ఉండదు. తెలంగాణ వేదికల మీద వాడు పాట పడతాడు, వాడే సపోర్ట్లు కొట్టమంటాడు పాపం. అంటే మన వాళ్ళు ఎంత మైకంలో ఉంటారు, ఎటో ఉంటారు. కాబట్టి అంటారు వాళ్ళు అని నాకు ఇప్పుడు అర్థమైంది. అయితే విషయం ఏంటంటే అది గొప్ప విషయం. ఓకే, అయితే మనం ఇక్కడ ఈ మీటింగ్ లో ఒకటి సాధించుకున్నాం. ఒక పాయింట్, ప్రభుత్వం చేయాల్సిన పనిలా ఒక సామాన్య ఉద్యమకారుడు, సామాన్య అనలేం, సారీ వెనక్కి తీసుకుంటున్నా, కరుడు గట్టిన ఉద్యమకారుడు ఆయన కాంట్రిబ్యూషన్ ఆర్థికంగా అనుడు అనేది చాలా గొప్ప విషయం. అది ఎట్లయితుందా ఏందా తర్వాత సంగతి. ఓకే, తర్వాత పిండి గొలది రొట్టె అన్నట్టు ఆయన ఎన్ని పైసలు ఇస్తే అంతలనే కథ అల్లచ్చు. ఒక కిచెన్ రూమ్లో పోయి మొత్తం కథ అల్లచ్చు, ఏమన్నా చేయొచ్చు. కాబట్టి పిండి తయారు చేసుకోవాలి, 20 ఇంకేమన్నా 20 ఏంది సెట్ చేసుకొని దాన్ని పట్టి కథ తయారు చేసుకోవాలి. కాంప్రమైజ్ కావద్దు. మనం ఏం చేస్తాం, పెద్ద కథ రాసుకుంటాం, పైసలు ఉండయి, సుట్టేస్తాం తర్వాత. ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి ప్రాక్టికల్గా. ఓకే, అయితే ఇక నేను పాలసీ మీద దాని మీదనే మెయిన్ పోతా, అభివృద్ధి అవరోధాల మీదనే పోతా. పోయే ముందు కొద్దిగా సైకాలజికల్లీ మనం ఏడున్నాం అనేది కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే విశ్లేషకులు అందరూ ఉన్నారు, మళ్ళీ దొరకరు వాళ్ళు. అయితే విషయం ఏంటంటే ప్రతి మనిషికి చరిత్ర ఎంతవరకు అధ్యయనం చేసి ఉన్నామో ఆడ నుంచే నాకు తెలుసు అనుకొని మొదలవుతుంది. ఇప్పుడు రమేష్ గారు పాపం ఏమన్నారు, తెలంగాణ సినిమా ఏంది మొదటి నుంచే నైజాం కంటే ముందు నుంచి నైజాం కాడ నుంచే ఉన్నది అన్నాడు. అది నిజం. అది ఎక్కడికి పోయింది? ఎక్కడ పోయిందంటే వేరే ఒక పరిశ్రమ తుఫాన్ లాగా వచ్చేసి మొత్తం కింద మీద చేయగానే హిందీ పరిశ్రమనే లేదు. ఇక బొంబాయి నుంచి హిందీ వచ్చింది. అంతకుముందు దక్కన్లో కూడా హిందీ సినిమాలు తీసేది. శ్యామ్ బెనగలే కాదు, ఇంకెన్నెన్నో పాషమన్నకు మీకు తెలిసి ఉండాలి, ఎన్నో సినిమాలు, మెహందీ హిందీ ఎన్నో సినిమాలు వచ్చినాయి. అయితే ఇప్పుడు మా జనరేషన్కి ఏడు నుంచి తెలుసో ఆడ నుంచే చరిత్ర అని మేము అనుకుంటాం. అయితే సినిమా ట్రేడ్ ఎక్కడి నుంచి చెడిపోయింది? తెలంగాణ ఆంధ్ర ఏదున్నా రాష్ట్రం తెలంగాణనే కదా. ఇక తెలంగాణ సినిమా అనాల్సిందే. ఆంధ్రోళ్ళు చిన్న సినిమా ఇక్కడ తీసినా అది తెలంగాణలో తీసిన సినిమానే అవుతుంది. ఓకే, కాబట్టి మనం తెలంగాణ అనే పలుకుదాం. తెలుగు అనే దాంట్లో పెద్ద కుట్ర దాగి ఉన్నది. కాబట్టి తెలంగాణ అనే పదమే వాడదాం ఇక నుంచి. ఎందుకంటన్నా అంటే తెలుగు అనేది ఇప్పుడు అక్కడో రాష్ట్రం ఉంది, ఇక్కడో రాష్ట్రం ఉంది. అక్కడ సచివాలయం వేరు, ఇక్కడ వేరు. అక్కడ బస్సులు వేరు, మన బస్సులు వేరు. అక్కడ ముఖ్యమంత్రి వేరు, ఇక్కడ ముఖ్యమంత్రి వేరు. మరి సినిమా డెవలప్మెంట్ కార్పొరేషన్లు కూడా అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. కానీ సినిమా తీసే వ్యవస్థ మాత్రం మనం తెలుగు అని చెప్పి బోర్డు ప్లేట్ పరాయించేది. వాళ్ళు తెలంగాణ అని ఎందుకు పెట్టాలి? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణ అనొచ్చు కదా. ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర అని పెట్టుకోవచ్చు.
ఈ తెలుగు ఇదంతా ఎంత దిమాగ్ ఉంటుందంటే దాన్ని పసిగట్టడానికి మనం 100% మనం అమాయకులము, భోలాబాల మనుషులం. అది అంత అర్థం కాదు. అప్పుడే అది అర్థమైన నాడే సినిమా పరిశ్రమలో ఈ ఒడిదుడుకులు ఎందుకు ఉన్నాయి, ఏమున్నాయి అనేది అర్థమవుతుంది. అంత డీప్ రాజకీయ నాయకుల కంటే కూడా బాగా హుషారు ఈ సినిమా పరిశ్రమలో ఉన్న పెద్దలు ఉన్నారు, దాంట్లో డౌటే లేదు. అది ఎట్లా అనే వివరణ నేను చెప్తా. తెలంగాణ నుంచి 2002ల చదువు కాగానే మీసాలు మొలిచే టైంలో ఒక పిల్లగాడు గ్రామం నుంచి వానికి సినిమా షౌక్ ఉన్నది, వానికి సినిమా అంటే ఇష్టం, వానికి ఏం తెలియదు. వైట్ పేపర్ ఒక ఊరు నుంచి మీసాలు మొలిచి వాని గ్రాడ్యుయేషన్ ఖతం అయ్యే టైంకి వాడు హైదరాబాద్ వచ్చిండు. వాని అదృష్టం ఏంటంటే వానికి కొన్ని కళలు వచ్చు, పైసలు లేవు, కానీ మంచోడు, గుడ్ విల్ ఉన్నది. వాడిని చూడంగానే అరే వీడు మంచోడే అనుకుంటారు, వీడు దొంగ లెక్క లేడు అనుకుంటారు. అది వాని ప్లస్ పాయింట్. అయితే ఒక పిల్లగాడు వచ్చి ఏం చేసిండు, ప్రసాద్ ల్యాబ్లా మెల్లగా అన్ని అప్పో సొప్పో ఎట్లనో ఒప్పించి ఒక క్రెడిట్ మాట్లాడుకొని ఒక సినిమా తీసేసిన తర్వాత ఆ సినిమా ఏం సినిమా, తెలంగాణ సంస్కృతి మీదే ఉన్నది, తెలంగాణ ఉన్నది ఆ సినిమా. అది తెలంగాణకి కూడా తెలియదు. ఇది మన దౌర్భాగ్యం, ఇట్లుంటది. ఎందుకంటే తప్పు తెలంగాణ ప్రజలది కాదు, వానికి ప్రమోట్ చేసుకొని చేతగాక, అంటే వాళ్ళకున్నంత అది ఉండదు. వింటారా? అయితే వాడు ఏం చేసిండు, కింద మీద చేసి రాత్రి టైం దొరికిన కాడ ఎడిటింగ్ చేసుకున్నాడు. అమ్మో ఇది పెద్దోళ్ళు నడవని అని వాళ్ళందరూ వెళ్ళిపోయినాక రాత్రి 2ంటికి వాడు ఎడిటింగ్ చేసుకున్నాడు. ఎందుకంటే వానికి అందరు డామినేట్ చేస్తారు కదా. మాది ఆంధ్రోళ్ళు ఏమంటారు, ఏమన్నా అంటే దసరాకు రిలీజ్ అంటారు, సంక్రాంతికి రిలీజ్ అంటారు, డేట్ వచ్చేసింది అంటారు. మన సినిమాకి డేట్ ఉంటుందా? మనకే తెలియదా? అట్లా ఇప్పుడు నేను ఓపెన్ గా చెప్తున్నా, ఎంఎస్ రెడ్డి లాంటి సినిమా అందం అని పేరు విన్నారు ఎప్పుడన్నా? అందం ఒక సినిమా తీసిండు ఆయన, అందం అని, 2 కోట్ల ఆ జమానాల. అయితే ఎడిటింగ్ సూట్ల ప్రసాద్ ల్యాబ్లా ఆయన సినిమా హడావుడిగా 20 మంది ఆయన వస్తుండంటే ఇట్లా బిల్డప్లు బాగుంటాయి ఆడ. అయితే మొత్తం చేసి మొత్తం అయ్యి ఆయన అయితే ఫస్ట్ కాపీ వచ్చేసింది. ఈ పోరాడేవాడైతే వచ్చిండో వాడు రాత్రి 2 గంటల నుంచి మళ్ళీ ఎంఎస్ రెడ్డి వచ్చేదాకానే వాని పని. చాలా లేట్ అయింది వానికి. లాస్ట్కి ఏమైంది, వాని సినిమా అయిపోయింది, వీని సినిమా అయిపోయింది. ఓకే, రిలీజ్ కావాలి ఇప్పుడు. అక్కడ ఇమాందారీ, జెన్యూనిటీ ఎట్లా పనిచేసింది చెప్తే వినండి. వాళ్ళు దసరాకే రిలీజ్ అన్నారా? అది ఇయ్యాలడదాకా రిలీజ్ కాలే. 2002 ముచ్చట, ఇయ్యాలడదాకా రిలీజ్ కాలే. ఆయన ఆంధ్రావుడు అయ్యి ఉండి రిలీజ్ కాలే అంటే స్టార్లను పెట్టలే. ఎంఎస్ రెడ్డి కొద్దిగా మంచోడే, ఆంధ్ర వాళ్ళల్లో కొత్త వాళ్ళని పెట్టి చేసిండు. కానీ పెద్ద సంస్థ కదా మల్లెమాల, అది ఇయ్యాలడదాకా రిలీజ్ కాలే. నేను చరిత్ర చెప్తున్నా. ఈ పోరాడేవాడైతే 2 గంటలు పనిచేసి కింద మీద పడి చేసిండో వానికి ఒక ఆడియో కంపెనీ వాడు ఆశ్రయిస్తే, అప్పుడు జెమినీలా ఒక అది బయోస్కోప్ అని వచ్చేది, గుర్తుందా? ఎక్కువ ఛానళ్ళు లేవు, ఇంత లొల్లి లేదు, బయోస్కోప్ వచ్చేది. దాంట్లో 30 సెకండ్ల ట్రైలరు, ఒక ప్రెస్ కాన్ఫరెన్స్, ఆ సినిమా అమ్మేదాకా 1 నెల రోజులు ఒక మూల ఆడియో కంపెనీలనే ఒక మూల ఇచ్చిండాడు. ఇది అమ్ముకొని పోరని ఈడెవడో ఊకే పానం తింటుండని వానికి సహకారం చేసిండు. ఆడియో రైట్స్ లేవు అప్పుడు, ఆడియో కొంటాను, ఆయనకి ఆడియో రైట్సే ఇయ్యలే, ఇదే సహకారం చేసిండు. ఇక చూడండి, ఇక వాంది నేను ఉన్న విషయం మీకు చెప్పాలి. తెలంగాణ అంటే ఎట్లుంటుంది. ఒక బండి తెచ్చుకున్నారు, అప్పుడు రీళ్ళ జమానా, ఇప్పుడు డిజిటల్, ఎవడు పడితే ఆడు సినిమా తీయచ్చు. రీళ్ళు ఇట్లా బటన్ దొక్కితే 10,000 రూపాయలు పోతూనే ఉంటాయి. ఇక గుండె గడగడగడగడ అంటూ ఉంటుంది. బాగా ఆలోచించి రిహర్సల్ చేసే పరిస్థితులు. అయితే ఆ టైంలో సినిమా అయిపోయింది, వాడు ఒకటే ప్రెస్ మీట్ అన్నాడు, పాటల ప్రదర్శనాన్ని ఫిలిం ఛాంబర్లో పెట్టింది. కృష్ణ గారి ప్రెస్ కాన్ఫరెన్స్ పద్మాలయ స్టూడియోలో ఉన్నది. మీడియా మొత్తం ఆడికి వెళ్తుంది. ఒకడు వచ్చిండు, ఇప్పుడు ఇంతకుముందు వచ్చినట్టు ఒకడు వచ్చి, ఏందా నీ ప్రెస్ మీట్ మీద ఏంది అని అడిగిండట ఆయనని. అడిగితే ఏం లేదు సార్, పాటల ప్రదర్శన అన్నారు, ప్రదర్శన చూడండి పోండి. అరే మరి తొందరగా ఏ అంటాడు, ఒకడే కూర్చొని. అంత పెద్ద హాల్ బుక్ చేస్తే ఒకడే కూర్చొని, వీడెవడో తెలంగాణోడు బచ్చగాడు అనుకొని అందరూ వెళ్ళిపోయినారు. కానీ ఆ తెలంగాణోడు మొండివాడు ఎట్లున్నాడంటే, నా ఆడియో కంపెనీ వాడు 70 మంది అని చెప్పిండు, 70 సమోసాలు చెప్పిండు, 70 మందికి ఛాయ్ చెప్పిండు, నువ్వు ఒక్కని ఎట్లయితావు, వాడు వచ్చేదాకా ఏమన్నాడు. అరే వీడు ఎట్లనో ఉన్నాడని చెప్పి మళ్ళీ ఆడియోడు వీడు ఫోన్ చేస్తే, ఆ కృష్ణ గారి ప్రెస్ మీట్ ఫస్ట్ ఈడ టైం ఇచ్చింది కాబట్టి, ఆడియోకి పరపతి ఉంది కాబట్టి మళ్ళీ అందరు వచ్చింది. పాటల ప్రదర్శన జరిగింది, అది యూత్ఫుల్గా ఉన్నది. ఏమైంది, జర్నలిస్టులు ఇప్పుడు ఉన్నారు, లక్ష్మీనారాయణ వాళ్ళు వీళ్ళందరూ, ఇప్పుడు సుబ్బారావు,
చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు సీనియర్స్ అయిపోయారు, అప్పుడు జూనియర్స్ వాళ్ళు. జర్నలిస్టులు ఈలలు కొడుతుండ్రు. ఇప్పుడు మన తమ్ముడు అన్నట్టుగా కంటెంట్ ఉంటే ఎవడైనా ఆస్వాదిస్తాడు అన్నట్టు తెలంగాణ పాటలే ఉన్నాయి, రొమాంటిక్ ఉన్నాయి, ఈలలు కొడుతుండ్రు, వన్స్ మోర్ అంటుండ్రు. ఇక ఆ పోరానికి ఏమైందంటే ఒకటే దానికి ఇచ్చిండు వాడు పైసలు. మళ్ళోటి ఏమంటే వాని దగ్గర ఏం లేదు, వాడు బిచ్చగాని లెక్కున్నాడు, గడ్డం పెంచుకొని ఉన్నాడు, వాడే రీళ్లు చేస్తుండు, వాడే పోతుండు. డైరెక్టర్ ఏడి అంటే వాడే డైరెక్టర్. ఇది వాని పరిస్థితి. రీళ్లు మోసినోడే డైరెక్టర్. ఇది తెలంగాణ పరిస్థితి. అయితే ఆ తర్వాత అందరు వచ్చేసినాక అది కంటెంట్ నచ్చినాక అందరు కూర్చున్నారు. ఇక కృష్ణ ప్రెస్ మీట్ పోయింది, ఇక దో గంట లేట్ అయిపోయింది. మళ్ళీ వాడు ఉన్నది ఉన్నట్టు చెప్పే అలవాటు కాబట్టి ఎంత బడ్జెట్ అంటే నిజం చెప్పిండు, ఎంత అంటే అన్ని నిజాలు చెప్పిండు. నెక్స్ట్ డే పేపర్లలో ఫుల్ కవరేజ్, వన్ సినిమానే అమ్ముడిపోయింది. ఎంఎస్ రెడ్డి సినిమా లోపలికే ఉన్నది. అంటే నిజాయితీ అనేది, నీకు ఆర్ట్ ఉండి నీకు నిజాయితీ ఉన్నప్పుడు ఏ శక్తి నిన్ను అడ్డుకోలేదు. అయితే తెలంగాణ వాళ్ళ కాడ కానీ ఆంధ్రోళ్ళు కూడా పాపం మైండ్ గేమ్తో ఈజీగా ఫిస్లాయిస్తారు. ఎట్లా? ఇప్పుడు వీళ్ళు విశ్లేషకులు ఉన్నారు, వీళ్ళు పాపం సినిమా కూడా చూడరు, కానీ ఎవడో ఒక కిలాడిగాడు ఉంటాడు, ఆంధ్రోని లెక్కున్న తెలంగాణోడు కూడా ఉంటాడు హుషారు, వాళ్ళతో మెదిలి తయారైనోడు. వాడు ఏమంటాడు తెలుసా? ఏమున్నది ట్రాష్ అంటాడు. అరే ఇంత పెద్ద డైరెక్టరే ట్రాష్ అన్నాక మనం ఎట్లా చూస్తాం అని చూసుడు కూడా బంద్ చేసేస్తాడు, అది ఒట్టిదేనట అని. అట్లా ఉండద్దు. నిజాయితీగా టైం ఇచ్చి, వాడు గరీబోడు కానీ వాడు స్లమ్లకి వెళ్ళి వచ్చినోడు కానీ పోయి 3 గంటలు టైం ఇచ్చి చూడాలి. చూసినాకనే మీరు నిర్ణయానికి రావాలి. ఈ దొంగన కొడుకుల మాటలు వినద్దు. ఎన్నో చరిత్రలు, ఎంతో మంది జీవితాలు నాశనం అయిపోయినాయి. సినిమా తీయరాక కాదు, వట్టి మాటలతో గారడీ చేసి ఒకని కీర్తిని తొక్కనీకి 100 నాటకాలు ఉంటాయి. అవి ఏడు నుంచి నేర్చుకొని వస్తారు? ఇదే గుత్తాధిపతుల దగ్గర చంచాగిరి చేసినప్పుడు నేర్చుకున్న సంస్కృతి ఇది. ఇది తెలంగాణకు ఉండకూడదు. నేను అనేది ఇది డెప్త్ గా మాట్లాడుతున్నా. ఎందుకంటే వాళ్ళ లెక్కనే మనం బద్మాష్ గాళ్ళము, తొక్కుడు లేపుడు ఇవన్నీ మనకెందుకు? మన తమ్ముడు మంచి టాలెంట్ తో తీస్తే వాడిని అభినందించాలి, వాడిని అలై చేసుకోవాలి, వానికి మనోధైర్యం ఇవ్వాలి. మన పక్కోన్ని మనం తొక్కుడు అనేది తెలంగాణ సంస్కృతి ఉండకూడదు. ఇది బేసిక్ పాయింట్. ఇది లేనిది తెలంగాణ ఇండస్ట్రీ వచ్చినా వేస్టే, మళ్ళీ గదే కంపులాట అవుతుంది. అందుకే నేను రాగానే ఇక్కడ 3 పెద్ద కుర్చీలు ఉండే అనుకోకుండా తీసేయండి మనం అంటే ధన్యవాదాలు, నా మాట విన్నాడు అనగానే అరే బాగుందన్నా అని ఆ కుర్చీలు తీసేసిండు. లేకుంటే ఇవాళ నేను కూడా పెద్ద కుర్చీలో కూర్చొని మాట్లాడేటోని. ఎందుకు ఆ కుర్చీలో కూర్చున్నాడు? నాకేం దమ్ముంది? నా సినిమా తీస్తే నాకే థియేటర్లు దొరకని పరిస్థితిలా ఆ కుర్చీలో కూర్చొని నేను ఏం న్యాయం చేస్తా తెలంగాణ సినిమాకు? తెలంగాణ సినిమా పాలసీ సాధించినాక కూర్చుందాం కుర్చీల మీద. ఈ సంస్కృతి మనకు రావాలి. ఒక పెద్ద మనిషి ఆయన ఈడ కూర్చోవాలి. ఆయన ఉదార స్వభావం చూడండి ఎట్లున్నది. ఆయనకి ఇంత కించు ఈగో కూడా కనబడతలేదు. అది కావాలి తెలంగాణకు ఆదర్శం. రేంజులు, నేను ఇది, వీడు పెద్ద హీరో, వాడు వస్తుండు, వానికి బాడీ గార్డులు. ఎందుకే బాడీ గార్డు? నువ్వు లంగా, నీకెందుకు బాడీ గార్డులు? అసలు నువ్వు బయటికి ఎందుకు వస్తావు? వ్యక్తి పూజ పని చేయాలి మన దాంట్లో. కంటెంట్ మీద పోవాలి కానీ ఒక వ్యక్తి పూజ, మళ్ళా వాడు వాని కొడుకు, ఈ సంస్కృతి తెలంగాణకు ఉండద్దు. ఇవన్నీ పాయింట్స్ ఎవరు చెప్పరు, నేను అనుభవించిన కాబట్టి చెప్తున్నా. ఆ 24 ఏళ్ల పోరాడు ఎవడైతే వచ్చిండో వాడే ఈ రఫీ. కానీ వాడీడని ఎవరికి తెలియదు. మీరందరూ ఇంకెన్నాళ్ళు నా ఫస్ట్ సినిమా అనుకుంటారు. కరెక్ట్, ఈయన సినిమావుడు కాబట్టి తెలుసు. తెలంగాణ ఉద్యమంలో నేను యాస్టకు వచ్చి వీళ్ళతో కష్టమని, ఈ కంపుల పొల్యూషన్ లో ఉండలేమని చెప్పి మళ్ళీ నేను కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోకి వెళ్ళిపోయినా. మళ్ళా తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు నా క్రాఫ్ట్ మెన్షిప్ ఉన్నది, నా టాలెంట్, నేను మామూలు కాదు, ఫుల్ టాలెంట్ కానీ నేను చెప్పగలుగుతా. ఎందుకంటే 24 ఏళ్లలోనే నేను పాటలు రాసి పాడి చేస్తే ప్లాటినం డిస్క్ అయి ఏ ఆటోలో చూడని ఆ టైంలో క్యాసెట్లు ఉండే. గుంటబలే గుందిరా, కలకత్తా కిల్లిరా, చింతకాయ పులుపురా, కసిరేపే వలపురా, దాని వయ్యారాలే నా ఎదలో అలజడి రేపే. ఇది నా హిట్ పాట. అప్పుడు చూసిన రఫీకి గుర్తుపడతలేరు, అంతే తేడా. కాబట్టి నా డబ్బా నేను ఎన్నడూ కొట్టుకోలే కాబట్టి ఇంకెన్నాళ్ళే అని చెప్పుకుంటా తిరిగినా నేను. ఈ పోరగాని సినిమా చూసి నెల్లూరు రెడ్డి ప్రియా సిమెంట్స్ ఓనర్ పిలిచి సన్మానం చేసి అవును నిజమే అనే సినిమా నాకు ఇచ్చిండు. తెలంగాణ నుంచి చిన్న వయసులో ఒక ఆంధ్రోళన దగ్గర నేను సినిమా దొబ్బగలిగిన, నాకు తెలివి లేక కాదు, హుషారు కాదు. తర్వాత ఏమైంది, మధురం సినిమాలో 15 లక్షల రూపాయలు సంపాదించిన నేను, టేబుల్ ప్రాఫిట్. నెల్లూరు, గుంటూరు, వైజాగ్ అన్ని అమ్మిన నేను.
తర్వాత ఎందుకు తీయలే సినిమాలను అడుగుర్రి. ఆ టైంకి గుత్తాధిపతులు వచ్చేసిండ్రు. అప్పుడు ప్రతి జిల్లాలో డిస్ట్రిబ్యూటర్లు ఉండే, ఎగ్జిబిటర్లు థియేటర్ ఖాళీ ఉంటే ఎన్ఆర్ఐల కోసం పైసలు ఇచ్చి కొనేటోళ్ళు. నా టెక్నిక్ ఏముండే తెలుసా? ట్రేడ్ల తమ్ముళ్ళకి అర్థం కావాలి. ఆ ఒక వీక్ ఉంటుందా, నా పబ్లిసిటీ మొత్తం 15 రోజులే. ఫర్ ఎగ్జాంపుల్ 20th నాడు సినిమా రిలీజ్ అనుకో, నేను పోటీ ఎవరితో పడేది తెలుసా? చిన్న సినిమాలు ఎవడెవడొస్తాడు చూసి దాంట్లో వింది బెస్ట్ అనిపించేది అంతే. వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చేది, నేను పైసలు సంపాదించుకొని ఇంటికి పోయేది, చక్కగా హుస్నాబాద్ పోయేది. ఓకే, ఇట్లా నేను 2 సినిమాలు అమ్మగలిగిన, పైసలు సంపాదించగలిగిన, సక్సెస్ని టేస్ట్ చేసిన, ఆడియోతోని నాది బాగుందని. ఇలా శంకర్ గారు రాలే, ఆయన నన్ను ఆంధ్రప్రదేశ్ ఉండే అప్పుడు ఆంధ్రప్రదేశ్ రెహమాన్ అని చెప్పి భరద్వాజతో నాకు ఫోన్ చేపించి పిలిపించి ఆయన ఒక లవ్ స్టోరీ తీస్తే సంపత్ నందిని డైలాగ్ రైటర్గా, నన్ను మ్యూజిక్ డైరెక్టర్గా సైన్ చేయించుకున్నాడు. తర్వాత సినిమా కాలే, అది వేరే సంగతి. ఆయన అనేటోడు, ఇవన్నీ బంద్ చేయి రఫీ, వట్టిగా మ్యూజిక్ డైరెక్షన్ మీద కాన్సన్ట్రేట్ చేయి అన్నాడు. ఇది తెలంగాణ పోరని చరిత్ర. ఆయన ఎడ్డోడు కాదు కదా, ఆయన అంత సినిమా కోట్లతో తీసి నన్ను పెట్టుకొని ఎందుకన్నాడంటే పాటలు సక్సెస్ అయినాయి కాబట్టి, తెలంగాణ బాణీలు సక్సెస్ అయినాయి కాబట్టి, అది తెలంగాణ సినిమానే. ఓకే, అది అయిపోయింది. అయితే నేను ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చింది? నా వైఫల్యం, నేను ప్రమోట్ చేసుకోలేకపోయినా, నేను గ్యాప్లు ఇచ్చిన, నేను దీంట్లో ఇమడలేకపోయినా, నాకు కష్టమైంది. చిన్న వయసు, పైసలే కష్టం ఉంటాయి. తెచ్చి కింద మీద పడి ప్రసాద్ ల్యాబ్లా పైసలు ఇచ్చినాక వాళ్ళు నాకు ఇచ్చేది వాపస్. డిస్ట్రిబ్యూటర్ల కాడ నేను పైసలు తీసుకోకపోయేది, ల్యాబ్లో కట్టుంది, వాటి బాకీ ఉన్నా మొత్తం ఇచ్చేసి తర్వాత నాకు పైసలు ఇచ్చేటోళ్ళు. నాగినేడి గారిని ఇప్పటి కూడా నేను గుర్తుపెట్టుకుంటా, జనరల్ సెక్రటరీ ఉండే ఆయనే. నాకు చెక్ మీద ఇట్లా ఏమంటారు, అకౌంట్ పే కొట్టుడు కూడా తెలియదు, క్రాస్ చెక్ అది. కాబట్టి తెలంగాణ సినిమాకు, తెలంగాణ కళాకారులకు, తెలంగాణ టెక్నీషియన్లకు ఎందుకు ఎదగలేకపోయిందనేది నా అంత మంచిగా ఇవ్వని తెలియదు. అయితే ఇప్పుడు ఉన్నారు తెలంగాణ డైరెక్టర్లు ఉన్నారు. ఇప్పుడు నేను పాయింట్కి వస్తున్నా, వాళ్ళకి అధికారం ఉన్నదా? ఉన్నారు, పేరుకు తెలంగాణలో పుట్టినరు, అవకాశం దొరికింది. కానీ సినిమాలో ఏం పెట్టాలి, ఏం తీయాలి, ఏ హీరోను పెట్టాలి, ఎప్పుడు రిలీజ్ చేయాలి, ఏ డేట్ పెట్టాలి, ఇదంతా కూడా నిర్ణయం చేసే శక్తి తెలంగాణ వాళ్ళకి రాలే. ఆ నిర్ణయాత్మక శక్తి మనకు రావాలి, డిక్టేట్ చేసే శక్తి మనకు రావాలి, నిర్మాణం స్వయంగా చేసే శక్తి మనకు రావాలి. వాళ్ళ ఛాయలు అవసరం లేకుండా తీయగలిగే హోదా, లెవెల్ మనకు రావాలి. ఎట్లొస్తుంది అది? ఎట్లొస్తుంది అంటే, ఇప్పుడు గుత్తాధిపతులు 4-5 ఉన్నారా, మనకు గుత్తాధిపతి కావాలి. అరే అదేం సార్, వాళ్ళ గుత్తాధిపతులు అదే రాంగ్ అంటారు, మీకు గుత్తాధిపతి ఏంది? మన గుత్తాది దిల్ రాజు అదంతా కాదు, గుత్తాధిపతులు మనకు కావాలి. ఆ గుత్తాధిపతి ఎవడో చెప్తా, తెలంగాణ ప్రభుత్వం. మనం తెలంగాణ భూమిపుత్రులం, మనకు గుత్తాధిపతి తెలంగాణ ప్రభుత్వం కావాలి. వాళ్ళు ఏదైతే చేస్తున్నారో వాళ్ళ వారసుల కోసం, మనం ఈ మట్టిలోకి వెళ్ళి పుట్టిన బిడ్డలం కాబట్టి మనల్ని మన ప్రభుత్వం ఆదుకోవాలి. ఇప్పుడు ఒక వారసుని ప్రమోట్ చేయడానికి ఎంత కసితం చేస్తాడో ఒక తండ్రి, ఇప్పుడు చిరంజీవి గారు వాళ్ళ కుటుంబం మొత్తం ఎట్లా ప్రమోట్ చేస్తుంది, ఎంత ఇంట్రెస్ట్ తీసుకొని చేస్తారు. అట్లా మనల్ని మన ప్రభుత్వం ప్రమోట్ చేయాలి. ఆ గుత్తాధిపత్యం ప్రభుత్వమే ఒక ఆర్టీసీ కార్పొరేషన్ లాగానో ఇంకేదో కార్పొరేషన్ లాగా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆ పాత్రను నిర్వహించాలి. అది ఎట్లా నిర్వహించాలనేది ఒక లోతైన సబ్జెక్టు, అదంతా బ్లూ ప్రింట్ నా దగ్గర ఉంది. కానీ వినేటోడెవడు? ఇప్పుడు కొందరు అన్నారు ఇన్ని కోట్లు ఇవ్వాలి, ఒక్క పైసా కూడా ప్రభుత్వం పెట్టే అవసరం లేదు. అట్లాంటి స్కీమ్స్ ఉన్నాయి మన దగ్గర. ఎప్పుడైతే వాడే కార్పొరేషన్ అని ఎస్టాబ్లిష్ అవుతాడో అదొక బిజినెస్ లాగా వెళ్తుంది. నీకు తెలంగాణ భూమిపుత్రులు, కళాకారులు, టెక్నీషియన్లకు కొదువ లేదు. ఇక్కడ నిర్మాతలు కూడా ఉండరు, పైసలు పెట్టేటోళ్ళు కూడా ఉన్నారు. కానీ ప్రభుత్వం ఒక ఆసరా ఇస్తుందంటే అందరు బయటికి వస్తారు. ప్రభుత్వం కదా, మనకు అండగా ఉంది కదా. ఇప్పుడు ఎన్ఎఫ్డిసి ఏం చేస్తుంది? ఎన్ఎఫ్డిసి చేసే పని టీఎఫ్డిసి ఎందుకు చేస్తలేదు? నేను అనేది అది. 10 ఏళ్ళు టీఎఫ్డిసి ఉన్నదండి, ఏం చేసిండ్రు వాళ్ళు? ఒకడు ఎన్ఆర్ఐ వచ్చి చైర్మన్ అని కూర్చొని వాడు వట్టి ఆ పైసలు మెక్కి పండికి ఒక్క లెక్క తిని వెళ్ళిపోయిండు. కానీ వాడు ఏం చేసిండు? వాని చరిత్ర ఏముంది? రామ్మోహన్ రావు ఫస్ట్ ఎఫ్డిసి అయిండు, ఆయన చైర్మన్ అయిండు. ఆయన ఎవరు? డిస్ట్రిబ్యూటర్. మరి ఆయన ఏమన్నా చేయడండి, ఆయన ఇండస్ట్రీ గురించి అన్నీ తెలుసు, తెలంగాణ పిల్లగాడు మంచి ఆయనే. మరి ఆయన ఏం చేయలే. ఇంకో పెద్ద ఐరనీ ఏం తెలుసా?
అసలు కార్పొరేషన్ ఎత్తేద్దాం అనుకున్నది గవర్నమెంట్. ఉద్యోగస్తులు నాకే ఫోన్ చేసినారు. అప్పుడు చేస్తే 200 మంది తెలంగాణ సినిమా ప్రొడక్షన్ ఫోరం జనాలు మొత్తం 10 జిల్లాల నుంచి వచ్చి మాప్ ధర్నా చేస్తే చంద్రవదన్ ఉండే మొత్తం చెమటలు బట్టి 2 నెలల్లో ఎఫ్డీసీ వేరైంది. ఎఫ్డీసీని సాధించుకోగలిగినాం కానీ దాంతో పని చేపియలేకపోయినాం. ఇప్పుడు ఒక ఆశ ఏం చిగురిస్తుందంటే, ఇప్పుడు రాసేటోళ్ళు కూడా ఉన్నారు, జర్నలిస్టులు కూడా ఉన్నారు, డైరెక్టర్లు కూడా ఉన్నారు. ఇప్పుడు ప్రేమరాజ్ ఉన్నాడు, నేను చెప్తా ఆయన గురించి. మేము అన్ని సంఘాలు పెట్టినాక ఒక కారణం వల్ల, ఆ కారణం ఎవరు తెలియదు, మొత్తం నిర్వీర్యం అయిపోయినాయి. కార్మిక సంఘాలను నువ్వు వదలకుండా వాళ్ళు ఎంబడి ఉండు నడు అని ఆయనకి చెప్పి, నేను మాస్ సంఘం అని చెప్పి అన్ని జిల్లాలు తిరిగి మొత్తం మనుషులను మొబిలైజ్ చేసి దీన్ని చేయి జారకుండా ఉండాలని చెప్పి దాన్ని కాపాడుకునే ప్రయత్నం బాగా చేసినాం, చాలా కష్టపడ్డాం. కాబట్టి ఎఫ్డీసీ ఆడ మిగిలించగలిగినాం. 2000 ఎకరాల ఫిలిం సిటీ అని అనౌన్స్ చేస్తే వీళ్ళే సాక్ష్యం. 2000 ఎకరాలు ఇటుపోతాయా అటుపోతాయా, తెలంగాణ వాళ్ళ పని గడ్డి పీకి నీళ్లు పోసుడా, లేకుంటే మేము కూడా స్టూడియోలు కట్టుడా? మరి మా కాడ పైసలు లేవు, కొల్లెటర్లు ఎట్లు ఇస్తాం? మళ్ళీ అదే ఆంధ్రోళ్ళకి ఇస్తారా? ఫిలిం నగర్ లెక్క అనగానే 200 కుర్చీలు ఇరిగినాయి. తర్వాత బంద్ అయిపోయింది 2000 ఎకరాల ఫిలిం సిటీ. అదొక పెద్ద స్కామ్ ఉండే, అది ఆపగలిగినాం. తర్వాత ఎంపానల్మెంట్ మెంబర్షిప్ మొత్తం ఆంధ్రోళ్ళకి మున్పటి యాడ్లు ఇస్తున్నారు. మళ్ళీ కొత్త ఎంపానల్మెంట్ మెంబర్ వచ్చింది. ఇప్పుడు తెలంగాణ భూమి పుత్రులకు యాడ్లు ఉన్నాయి కానీ ఎవరికి ఇస్తలేరు. మళ్ళా పెద్ద మనుషులు ఎవరికి చెప్తే వానికే ఇస్తున్నారు. ఇదంతా పని చేయాల్సిన పనులు ఉన్నాయి. నేను డెప్త్గా ఎందుకు చెప్తున్నా అంటే, ఇవన్నీ బయట వాళ్ళకి తెలియదు, ఇంత లోతుగా స్కామ్లు జరుగుతున్నాయి. ఓకే, తర్వాత మనం ఎట్లా ఐడెంటిఫై చేయాలి తెలంగాణ సినిమా ఎవరి చేతుల్లో పెడితే వస్తుంది అనేది చెప్తా. ఫస్ట్ గవర్నమెంట్ తలసాని శ్రీనివాస్ యాదవ్ని మినిస్టర్ చేసింది. ఆయనకు తెలంగాణ నేపథ్యం ఉన్నదా? లేదు, అక్కడనే కుప్పగొలిపోయింది. ఓకే, ఇప్పుడు గుత్తాధిపతినే చైర్మన్ చేసింది. కడుపు కాలేటోనికి చేయాలి, బాధలు చూసినోనికి చేయాలి. వాడు నిన్ను పైకి తెస్తాడు, మీకోసం పనిచేస్తాడు. ఇప్పుడు ఆయన ఒక పెద్ద మనిషి, ఆయన కాంటాక్ట్స్ ఉన్నాయి, ప్రభుత్వానికి ఏమన్నా లావాదేవీలు ఉన్నా చేయడానికి ఒక మనిషి లెక్క ఒక కోఆర్డినేటర్ లాగా పనిచేస్తుంది. కానీ మీకోసం చేయాలి ఆయన నాకు కూడా మిత్రుడే. కానీ నేను తెలంగాణ సినిమా అన్నప్పుడు రాజీ పడి భయపడి మాట్లాడే ప్రసక్తే లేదు. నేనేమంటానా, నీకు ఆ అవకాశం దొరికింది, నువ్వు తెలంగాణ గడ్డ మీద చలో మంచిగానే చేస్తున్నావు. ఇప్పుడు నీకు అవకాశం వచ్చింది. తెలంగాణ భూమి పుత్రులకు నువ్వు ఎదగడానికి ఎంత కసరత్తు చేసినావో, నీ బిడ్డలను నీ తమ్ముళ్లను తెలంగాణ భూమి పుత్రులు కూడా ఎదగాలనే సంకల్పంతో ఒక మంచి పని చేయి. నీ శిల్పం ఆడు ఉంటుంది. అరే ఒకడు ఉండేనట ఎఫ్డీసీ చైర్మన్, ఆయన హయాంలో ఈ పాలసీ వచ్చిందట అని ఒక పెద్ద కీర్తి దొరికే అవకాశం నీకు దక్కింది. ఒకవేళ ప్రభుత్వం నీకు సహకరించకుంటే రాజీనామా మూతి మీద కొట్టి వచ్చేయి. ఇది నా విన్నపం. ఓకే, ఇలాంటి డెడికేషన్తోని కాలయాపన చేయకుండా నిజంగానే ఒక కమిటీ ఎఫ్డీసీలో ఉంటే మనం చేసే పాలసీ సక్సెస్ అవుతుంది. లేకుంటే పాలసీ డిస్కస్ చేసి చేతులరిగి, ప్రేమరాజ్ గారిని అడగండి, బైలాస్ అన్ని వకీల్ని పెట్టలే, నేనే రాసిన, ఆడ పోయి నంబర్లు తెచ్చినాం, అన్ని చేసినాం. ఆయన కూడా కష్టపడ్డాడు పాపం ఉన్నమాట. కాబట్టి మళ్ళీ ఇద్దరమే వచ్చినాం, మళ్ళీ ఎవరు లేడు ఈడ. కారణం అదే, అప్పుడు అదే, ఇది ఇప్పుడు ఇదే. పెద్ద మనుషులందరూ ఎట్లుంటారంటే, పెద్ద మనుషులైన కొందరు పేర్లు కూడా పాపం మంచోడు కాబట్టి తీసుకున్నాడు. వాళ్లకు ఒక పదవి దొరకంగానే మొత్తం వదిలేసి వెళ్ళిపోయే బాపతి. ఇక్కడ పెద్ద మనిషి రేంజ్ ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. కొట్లాడేటోడే పెద్ద మనిషి, సాధించేటోడే పెద్ద మనిషి, ఉద్యమ లక్షణం ఉన్నోడే పెద్ద మనిషి. ఈ ట్రాప్లకు రాండ్రి. వీడేవాడో పెద్ద డైరెక్టర్ అట, అరే ఫలానా హీరో వస్తే బాగుండేదట, అరే ఇదేమో ఉండేదట. ఏం పనికిరాదు, నువ్వు సాధించి చూపి అంతే. ఇప్పుడు అవకాశం ఉంది. ఇప్పుడు దీంట్లో ఎవరెవరైతే నడుము కట్టి చేద్దామని డిసైడ్ అయితే సినిమా ఫీల్డ్కి సంబంధం అవసరం లేదు. మీ పిల్లలు సినిమా ఫీల్డ్కి రావద్దా? బట్టి ధూమ్ధామ్లు గజ్జలేనా మీ జీవితం? సినిమా ఫీల్డ్లో సెల్యులైట్లో రావద్దా? రావాలే కదా. సినిమా ఫీల్డ్లో లాస్ అవుతుందా? మనం ఎవడో సంపాదించుకొని ఉంటాం, సూట్ కేసు పట్టుకొని వస్తాం. వాడు నీకు నేర్పడు కూడా. ఆడికే సగంలో గుండు చేసేసి నీకు నేర్పకుండా నిన్ను బకరా చేసేస్తాడు. నువ్వు జీవితాంతం నేను ఆ సినిమా చేసిన, నేను ఫలానా నిర్మాత అని తిరుగుతావు. నువ్వు నేర్చుకోవాలి, చిప్పలు కడగాలి. ఏం అన్నం ఇస్తుర్రు, ఏమి ఇస్తుర్రు. ఇప్పుడు దిల్ రాజు హార్డ్ వర్క్ చేస్తలేడా? ఇంత వచ్చినా కూడా ఆడు ఉరుకుతూనే ఉంటాడు, పొద్దుగాలే లేస్తే ఉరుకుతూనే ఉంటాడు. మనం ఏంది వాళ్ళ ట్రాప్లో పడుతున్నాం. పైసలు తీసుకొని వస్తే మీరు కూర్చోండి సార్,
"ఓ సార్ సార్ మీకు ఎందుకు సార్" అంటే వీడు నిజంగానే అనుకొని కూర్చుంటాడు. వాని పైసలన్నీ అయిపోయినాక అనుభవం వచ్చింది కానీ పైసలు లేవు అంటాడు. అనుభవం వస్తుంది అందరికీ. ఓకే, అయితే ఇప్పుడు అభివృద్ధి చెప్తున్నా, ఇప్పుడు అభివృద్ధికి తెలంగాణ పాలసీ వచ్చినాక కూడా మన బిహేవియర్ ఎట్లుండాలి అనే దానికి నేను ఈ ఉపోద్ఘాతం ఇచ్చిన. ఎందుకు ఇచ్చిన అంటే పాలసీ తెచ్చి కూడా మళ్ళీ మనం వాళ్ళ సంస్కృతి ఫాలో చేస్తే అది వచ్చి వేస్ట్. ఇప్పుడు ఆంధ్రోళ్ళు కూడా పరేషాన్ ఉన్నారు, చిన్న నిర్మాతలు. ఈ 5-6 చేతిలో అంటారు కదా, మిగతా 40 మంది పరేషానే ఉన్నారు కదా. దీంట్లో 4 ఎదిగి మళ్ళీ మీరు అదే పని చేస్తే మిగతా వాళ్ళ కోసం ఎవడు కొట్లాడాలి? కాబట్టి గుత్తాధిపత్యానికి ఇక్కడ ఛాన్స్ అయ్యద్దు. కాబట్టి ఎన్ఎఫ్డిసి తరహాలో టిఎఫ్డిసి కో ప్రొడక్షన్ అన్న చేయాలి, ప్రొడక్షన్ అన్న చేయాలి. తర్వాత సినిమా నేను అంటున్నా కదా, రేపే తీస్తాండి దేవుని దేవల్ల. నా దగ్గర అన్ని టెక్నిక్స్ ఉన్నాయి, అంత పట్టు కూడా ఉంది. కానీ ఎక్కడ వస్తుంది ప్రాబ్లం చెప్తా. థియేటర్ల కాడ నువ్వు సూపర్ తీసినావు, ఎప్పుడు తెలుస్తుంది? థియేటర్లు వేసినాక తెలుస్తుంది, పికప్ పట్టినాక తెలుస్తుంది. ఆ పట్టేదానికి ఎట్లా ఆపాలి? మళ్ళీ ఆ 4 దగ్గర పోయి అన్న అన్న ఏమొచ్చినా నువ్వే తీసుకోవేకన్నా అది రిలీజ్ చేయంటే వాడు చేస్తాడు. మినిమం యావరేజ్ కంటెంట్ ఉన్నా చేసేస్తాడు ఆడు కనికరించలేదంటే కథం. ఇప్పుడు నువ్వు తెలంగాణ అన్నావు, ఆత్మగౌరవం అన్నావు, నువ్వు ఏ ముఖం పెట్టుకొని పోయి ఆయన కాళ్ళ కాడ పడతావు? లేకుంటే ఫుల్ పైసలు ఉండాలి, టాకీస్లన్నీ నువ్వే తీసుకుంటే నిన్ను బక్రా చేసి పంపుతారు. ఇది రియల్. ఇప్పుడు బలగం సినిమా గురించి చెప్తా. 2 సార్లు నేను రాయబోయి ఆగిన, విశ్లేషకులు ఉన్నారు కాబట్టి చెప్పి క్లోజ్ చేస్తా. బలగం సినిమా గురించి 2 సార్లు, అప్పుడప్పుడు నేను కూడా రాస్తుంటా, ఏదో ఒకటి ఆవేదన బాగయ్యి రాస్తా. అయితే బలగం గురించి రాయబోయి ఎందుకు ఆగినా తెలుసా? ఇలా ఓపెన్గా చెప్తున్నా. విశ్లేషణ చేసినప్పుడు ఆ విశ్లేషణ చేసేటోనికి ఎంత నాలెడ్జ్ ఉన్నదో మన విశ్లేషణలో పబ్లిక్కి తెలిసిపోతుంది. అయితే తెలంగాణ సినిమా మీద ప్రేమ ఉండి దాంట్లో ఉన్న పాటల మీద మక్కువ ఉండి దాన్ని పార్షియాలిటీ కోసమే నేను దాన్ని రాయలే. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా, లక్కీగా అన్ని ఫ్లాస్ ఉన్న సినిమానే అంత సక్సెస్ కాగలిగింది. దాని రీజన్ ఏంది? 100% ఒక గుత్తాధిపతి దాన్ని తీసుకున్నాడు. ఆయనకి వేరే సినిమా లేదే కాబట్టి గ్యాప్ ఫిల్లింగ్ చేయడానికి టాకీస్లు ఇవన్నీ టైం సహకరించినాయి. తర్వాత దాంట్లో తెలంగాణ మాండలికం పాటలు గీటలు బాగున్నాయి. అది 100% 100 సార్లు వినొచ్చు. అదే సినిమాని కాపాడింది. కథనాలు చూడబోతే నేనేం మాట్లాడదలుచుకుంటలేను. ఎందుకంటున్నా అంటే వినుండ్రి, ఎందుకంటే మనకు కూడా తెలియాలి విశ్లేషణ. ఒక ముసలోడు అరుగు మీద కూర్చొని లైటింగ్ కొడుతూ ఉంటాడు, ఆడోళ్ళకి వచ్చేటోళ్ళకి పోయేటోళ్ళకి. ఇట్లా స్టార్ట్ చేసిండు వన్ క్యారెక్టర్. ఆ వయసులో 40+, 50+, 60+, ఊర్లలో ఒక్కొక్కడు చిన్నప్పుడు పోకిరిగాడు ఉన్నాడు. ఏజ్ అయినాక కూడా ఆడు వచ్చేటోళ్ళని పోయేటోళ్ళను రొమాంటిక్గా కెలికే అలవాటు ఉంటుంది. అది బాగుంది క్యారెక్టర్ ఆడదాకా. కానీ నువ్వు సినిమా మొత్తము ఒక కాకి ఆయన బిడ్డ కొడుకును కలపడానికి సినిమాను పెట్టినావు. మెయిన్ మూలం వాళ్ళిద్దరు, ఆ ముసలేనే కొడుకు బిడ్డ విడిపోయి ఉంటారు కదా నల్లిబొక్క కోసం. అదొక సిల్లి ఉంది, ఓకే. అయితే ఆ నల్లిబొక్క కోసం విడిపోయినరు, మళ్ళా వాళ్ళని కలపడానికి కాకి కలుపుతుంది. అప్పుడు ఆయన ఆత్మ అదవుతుందని చూపించింది. అసలు ఆ ముసలున్న ఆత్మ ఎన్నడూ కొట్టుకోలే. కొడుకు వదిలేసిండు, బిడ్డను గాలికి వదిలేసిండు. మొదట్లో ఒక 2 సీన్లు కొడుకును బిడ్డను కలిపే ప్రయత్నం చేసి వాడు చచ్చిపోయి ఉంటే అది ఆస్కార్కి పోయేది. అది ఎందుకు పోలే ఆస్కార్కి అంటే ఇట్లాంటి రీజన్స్ వల్ల. కానీ తెలంగాణ సమాజానికి ఆంధ్రోళ్ళు కూడా మన అమాయకత్వంలోనే సూపర్ స్టార్లు అయినరు. అది ఏది ఉన్నా మనం చూస్తాం, ఓకే. ఇదొకటైంది. తర్వాత అక్క చెల్లె అన్న పక్క ఊర్లోనే ఉన్నారు. హీరో అనేటోడికి తెలంగాణలో చిన్న చిటుకు జరిగితే కూడా మొత్తం ఊరు తెలుస్తుంది. సొంత అన్నదమ్ములు కొట్లాడుకొని ఉంటే ఇన్నేళ్ళు కూడా వానికి తెలియదా వాళ్ళ అత్త ఆడున్నది, వాళ్ళ బిడ్డ ఆడున్నదని? ఇల్లు కూడా తెలియదా? అంటే తెలంగాణ వాళ్ళు అంత ఎడ్డోళ్ళు ఉంటారా? ఇప్పుడు పాషమ్మన్న ఇల్లు ఏడున్నది, ఆయన ఇల్లు మార్చిండంటే నేనే వెతుకుతా ఏడున్నాడు, ఈయన ఎటుకుపోయిండు, ఇంటిని హోటల్ చేసి ఈయన ఏడుంటాడని పోతా నేను. ఎందుకంటే పాషమ్మన్నను కలవాలి కదా, దొరకపట్టాలి, ఫోన్ లేపుతలేడని పోతాం. సేమ్ వేళ ఒక ఇద్దరు సంబంధాలు బ్రదర్ సిస్టర్ పక్క ఊర్లోనే ఉన్నారు. హీరో గాడిది అవుతాడు, వాడు ఇంకా అదే ఫస్ట్ టైం పోతుండు, ఇల్లు వెతుక్కుంటా పోతుండు. అర్థమవుతుందా? అయితే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా, తర్వాత ఇంకా ఇంటెలెక్చువాలిటీ ఆలోచిస్తే ఈ కాకిదేంది, అదొక మూఢనమ్మకం. దాన్ని నేనేమన్నా కథ ఏదన్నా పెట్టుకోవచ్చు, కానీ అభ్యుదయ భావం గల్లవాడు ఆ కాకి ఏందంటాడు. ఇంకా
కానీ మనం ఏమనం, అది ఒక కథ పెట్టుకున్నాడు. కానీ ఈ 2-3 పాయింట్లు తీసుకున్నప్పుడు ఇవి గనక సరిగా చేసి ఆ దిల్ రాజు పర్యవేక్షణలో సరి చేసిన, అక్కడ ఉన్న రైటర్లు సరి చేసిన ఆ సినిమా నిజంగా కూడా క్యాన్స్కి వెళ్ళేది. బట్ తెలంగాణకి ఎందుకు పరిమితమైంది? మనమే ఎందుకు పొగుడుతున్నాం బల్గం బల్గం అంటే? మనము గంత మాత్రం అన్న వచ్చింది ఆడిందని కనెక్ట్ అయినాం. అది అభినందనీయం, అది అభినందనీయం. నేను అనేది అంటే తెలంగాణ తెలివి ఎంత ఉండాలంటే ఇట్లాంటి సిల్లీ ఫ్లాస్ ఉండద్దు. నువ్వు సక్సెస్ దాకా పోగలిగినావు, ఒక గుత్తాధిపతి ఆసరా తీసుకోగలిగినావు. ఈ చిన్న చిన్న నీ చేతుల పని, ఇది చేసి ఉంటే సక్సెస్ అయ్యేది. కాబట్టి ఇట్లాంటి వాటికి సెమినార్లు పెట్టాలి, ఇట్లాంటి వాటికి సెమినార్లు పెట్టాలి. సినిమా ఉట్టిదే కాదు, రచయితల కాడ నుంచి మొదలు పెట్టాలి. తర్వాత అదేమంటారంటే మనము జీరో నుంచి స్టార్ట్ చేయాలి. మన ఊర్లలో కళాకారులు ఉంటారా, యూనివర్సిటీలలో ఒక కోర్స్ పెట్టాలి, మేనేజ్మెంట్ కోర్స్ పెట్టాలి. డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్, ప్రొడ్యూసర్, స్టూడియో ఓనర్లు ఎట్లా నిర్వహించాలనే చెప్పే కోర్స్ ఒకటి పెట్టాలి. ఎంబీఏ ఎట్లుంటాయి డిగ్రీ, అట్లా ఒక డిగ్రీ పెట్టాలి. తర్వాత 24 క్రాఫ్ట్స్కి కూడా కొత్త యూనివర్సిటీ మీరు పెట్టలేనప్పుడు తెలుగు యూనివర్సిటీలను, హెచ్సియులను 24 క్రాఫ్ట్స్కి సినిమా కోసం ఒక సపరేట్ సెక్షన్ పెట్టండి. ఫస్ట్ నేర్పండి వీళ్ళకు పనితనం. అంటే నథింగ్ బట్ ఇన్స్టిట్యూట్. మీకు ఇన్స్టిట్యూట్ కొత్తగా ఎస్టాబ్లిష్ చేయాలనే కష్టం అంటే ఉన్న అకాడమిక్స్లోనే పెట్టండి, ఒక కోర్సు పెట్టేసేయండి. ఆ తర్వాత ఇప్పుడు ఉన్నోళ్ళు ఎట్లా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లాగా పెట్టండి. ఇప్పుడు ఉన్నోళ్ళకి కూడా వర్క్షాప్లు పెట్టండి, కొద్దిగా పాలిష్ అవుతారు. ఆ తర్వాత ఎవరు సినిమా తీసినా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలతోని, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉండాలంటే తెలంగాణ కళాకారులనే పెట్టాల్సి వస్తుంది. తెలంగాణ నిర్మాతలు నిర్మించిన సినిమాలకు థియేటర్లలో చోటు దక్కాలి. అది లేనప్పుడు అదేదో పెట్టిన కదా రైతు వేదికల రూమ్లలా కట్టిరు. గట్లాంటి మినీ థియేటర్స్ కట్టిన బస్టాండ్ల మీద మనకు ఆందోళనతో సంబంధమే ఉండదు. వాళ్ళు హై ప్రైస్ రేట్ పెడతాడు, నా రేంజ్ అనుకుంటా వాడు విర్రవీగిపోతాడు. మనం తక్కువ రేట్తోని, తక్కువ ఎంటర్టైన్మెంట్తోని గవర్నమెంట్కి పైసలు వచ్చేటట్టు, తీసినోనికి వచ్చేటట్టు చేసుకొని అడ్డగోలు సంపాదించవచ్చు. అప్పుడు మన సినిమా బల్గంలాగా కనెక్ట్ అవుతుంది. వాడిని బూటకప్ సినిమా దానికి ఏం పోతామని మనం పబ్లిక్ అంతా వాడిని ఊర్లోనే చూస్తుంది, సిటీ దాకా కూడా రాదు. ఇట్లా ప్రత్యామ్నాయాన్ని మనం ఎస్టాబ్లిష్ చేయాలి. ఇట్లాంటివి బోలెడని ఉన్నాయి. కానీ ఇది ఎవడినాలే? ఎందుకు వినారంటే వాళ్ళు చందాలు ఇస్తారు, వాళ్ళు ఆర్థికంగా బలపడిన వాళ్ళు. ఇప్పుడు మీరు అన్నారు ఎవరో మోహన్ బాబు బొకే తీసుకొని పోయిండు, అది ఏంది స్టోరీ? అక్కడ సోనియా గాంధీతో మీటింగ్ ఖతం చేసుకొని వచ్చేటప్పుడు ఆడ హోర్డింగ్లన్నీ ఆంధ్రోళ్ళు పెట్టిండ్రు. ఆ ర్యాలీ మొత్తం ఆంధ్రోళ్ళు స్పాన్సర్ చేసిండ్రు. ఎందుకు? ఇప్పుడు తెలంగాణ వచ్చినాక మా పునాదులు కదులుతాయి కాబట్టి ఫస్టే మనం ఫండింగ్ చేసేస్తే ఖతం అని. ఇది లోపలి విషయాలు. ఇప్పుడు వచ్చింది గవర్నమెంట్, ఇప్పుడు ఏం చేస్తుంది? ఏమన్నా చేస్తుంది అనుకుంటారా? ఏం చేయదు. ఎందుకు చేయదు అంటే వాళ్ళకు కూడా ఏం తెలియదు. వాళ్ళు ఊర్లకెళ్ళి వచ్చిన వాళ్ళే, వాళ్ళు ఏమన్నా పెద్ద ఇంటలెక్చువల్స్. అదే ఏం గద్దర్ అవార్డ్ పేరు పెట్టే దాంట్లోనే వాళ్ళ విచక్షణ నాకు అర్థమైంది. ఇంకా ఏం ఆశలు పెట్టుకుంటాం? అయితే మేధావులు, తెలంగాణను రక్షించే బుద్ధిజీవులు మీరు బాధ్యతగా తీసుకొని ధిక్కరించి అడగాలి. ఏం కాదు, ఎవరితోనేం కాదు, మీకు ఏమైనా పోస్టులు గిస్టులు కావాలంటేనే సైలెంట్ ఉంటారు. పోస్ట్ ఎందుకే మనకు మొత్తమే ఆగంగా. కాబట్టి గట్టిగా అడగాలి, అడిగితే వింటారు. ఇప్పుడు గద్దర్ అవార్డులల్లా ఎవరు అన్నారు, జయసుధా హెడ్, జీవిత నెక్స్ట్ హెడ్, మురళీమోహన్ ఇంకో హెడ్. నేననేది తెలంగాణ తెచ్చుకున్నది మనం అధికారం, మనం పెత్తనం చేయడానికి కానీ మళ్ళా కింద అణిగి మణిగి ఉండడానిక? రేపు వీళ్ళకి తెలంగాణ సంస్కృతి అర్థం కానప్పుడు, తెలంగాణ సినిమాలు అప్లికేషన్లు వచ్చినప్పుడు ఇది ఏందో అర్థం కాక వాళ్ళు ఆగం గారా తెలంగాణ సినిమాలు? చేయాలి. నేను అదే అంటానా. నేను అనేది ఏంటంటే చేయాలి. ముందు ఇప్పటికే కానుండే కొంపలు మునిగిపోయినాయి, ఆల్రెడీ స్క్రీనింగ్ నడుస్తుంది. నేను అనేది అట్లీస్ట్ మన వాయిస్ అని వెళ్ళాలి. నేను అనేది ఏంటంటే గద్దర్ అవార్డ్ డిజైనింగ్ కమిటీలా రాఘవేంద్రరావు, సురేష్ బాబు డిజైన్ చేస్తారా? మీకు తెలివి జ్ఞానం లేదా? మీకు రాదా? తెలంగాణ సంస్కృతి మీకు తెలియదా? గద్దర్ అన్నది మీకు తెలియదా? ఎట్లా డిజైన్ చేయాలో విచక్షణ జ్ఞానం లేదా మీకు? నేను అనేది ఏంటంటే ఆ కమిటీలో తెలంగాణలో ఎట్లున్నారు బయటికి రానుండే. అప్పుడు గవర్నమెంట్ చక్కగా కాదా? ఈ గుణం ఉన్నోళ్ళు ఉండాలి కమిటీలల్లా. ఇప్పుడు ఆ డిజైన్ చేసే దాంట్లో మీరు ఉండకపోదురా? ఇంత రాస్తుండ్రు, ఇన్ని రాసిండ్రు, మీరు దాంట్లో కూర్చుంటే ఇట్లుండాలి అట్లుండాలని చెప్పలేరా? నేను అనేది అది బుద్ధిజీవులను వాడుకోవాలి కదా.
వాడుకోకుండా ఎవరినో పెడితే ఏం డిజైన్ అయిందో మనకు తెలియదు. ఇప్పుడు అవార్డులు ఎవరికి వస్తావో తెలియదు. చివరికి ఏమైందంటే ఆ, మన ఇది ఇక్కడ పనిలో త్యాగరాయ కాన్సభలో ప్రైవేట్ సంస్థకి ఇస్తారు చూడండి, అట్లా ఒక డిజైన్ చేసింది అనేది నాకు అంటే దాన్ని వాళ్ళు ఓకే చేసి అది అయితే విన్నారు. ఇంకా వస్తాయి విమర్శలు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు మనకు జ్ఞానోదయం ఏంటంటే మనం చూడనట్టు అయ్యో అయ్యో కానీతి ఏమవుతుందో అనుకుంటా 11 ఏళ్ళు కాలయాపన చేసినాం. ఇంకా ఇట్లనే అంటే ఇట్లనే పోతుంది. నేను అనేది ఏంటంటే తెగించి వాయిస్ అన్ని ఇద్దాం గట్టిగా. వాని పోస్ట్ వద్దు, వాని అవార్డు వద్దు, ఏదొద్దు. ఫస్ట్ న్యాయం జరిగేదాకా గట్టిగా మాట్లాడతాం. ఇదే మనకు అవార్డు, ఇదే మనకు సాధనకు ఒక మార్గదర్శకంగా తీసుకోవాలి. ఈ వేదిక మీద అవకతవకలు జరగడానికి ఆపడానికే కదా మీ వేదిక. తెలంగాణ పరిరక్షణ సమితి. రక్షించండి, తెలంగాణ ఆగమైతుంది, రక్షించండి. మీతో మేము ఉన్నాం. థ్యాంక్ యూ.